ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ कृते तु दक्षिणामूर्तिः त्रेतायाम् अत्रिनन्दनः द्वापरे भगवान् व्यासः कलौ नः शङ्करः स्मृतः। ॐ दयानन्दचरणौ मनसा स्मरामि దయానందచరణో శిరసా నమామి. ఇక్కడ అంటారు ఏతాం విభూతిం యోగంచ, విభూతిం యోగంచ రెండు కూడా చెప్పారు. చ అంటే మరియు. చూడండి ఇక్కడ ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః, తత్వతః యో వేత్తి. కాబట్టి ఇక్కడ విభూతి అని అంటే విశేషణ భూతి విభూతి అనంటే ఐశ్వర్యము. ఇది ఐశ్వర్యం, ఇది ఐశ్వర్యం. ప్రతిదీ ఒక ఇళ్ళు ఐశ్వర్యం, ఒక ఆకాశం ఐశ్వర్యం, ఒక భూమి ఐశ్వర్యం. అందుకనే చూడండి ఏమంటే మీకు సంపద ఎంత ఉందనంటే మాకు ఒక 50 ఎకరాలు ఉంటుందండి అని అంటాడు. మీ సంపద అడుగుతున్నారు, మీరేంటి 50 ఎకరాలు అంటున్నారు ఏంటంటే కాదండి, అది సంపదే. ఎలా సంపద అండి? అది మట్టి అండి, అది భూమి. అయ్యో భూమి అంటే ఏంటి? 50 ఎకరాలు ఉందనంటే ఏమిటి పరిస్థితి చెప్పండి? చాలా అసామాన్యం అది. అందులో శంషాబాద్ పక్కన 50 ఎకరాలంటే ఇంకా అయిపోయాయి. ఐశ్వర్యమా కాదా? కాబట్టి ఇక్కడ భూమి ఐశ్వర్యం. అలాగనే ఏమండి మీ దగ్గర ఎంత ఉంటుందంటారు సంపద అని అంటే ఏం లేదండి ఒక 3 కేజీలు బంగారం ఉంటుంది. నేను అడిగింది సంపద అండి, బంగారం అంటారేంటి మళ్ళీ? హే బంగారం ఆల్సో ఈ సంపద. అర్థమైందే? కాబట్టి ఐశ్వర్యం అంటే కేవలం మనం తయారు చేసుకుని ప్రింట్ చేసుకున్న కాగితంలో వేసుకున్న డబ్బు కాదు, అది మనం తయారు చేసుకుంది. అందుకని ఇప్పుడు మన 500 నోటు 1000 రూపాయల నోటు ఇప్పుడు ఉంది కదా, ఇంకో నెల తర్వాత తీసి పడేయచ్చు. ఎందుకనంటే ఇది ఏదో ఎక్కువ అయిపోయింది చలామణి, అందరి దగ్గర మూలుగుపోతున్నాయి, ఎక్కడెక్కడి నుంచో వచ్చేసాయి, దీన్ని క్యాన్సిల్ చేసి పాడేస్తే మొత్తం పోతుంది. కానీ ఎవడైనా బంగారాన్ని క్యాన్సిల్ చేయగలడా? ఎవడైనా భూమిని క్యాన్సిల్ చేయగలడా? అంటే ఈశ్వరుడి యొక్క ఐశ్వర్యాన్ని ఈ లోకంలో మనం ఏమీ చెక్కు చెదర్చలేము. కానీ జీవుడు తయారు చేసుకున్న ఐశ్వర్యం ఉందే, డబ్బు ప్రింట్ చేసుకున్నది, దాన్ని తీసి పాడేయచ్చు, చించి పాడేయచ్చు. కాబట్టి ఇది జీవ ప్రకృతి, ఇది జీవుడు తయారు చేసుకున్న ఐశ్వర్యం. దీనికి విలువ లేదు. దీనికి వీడే విలువ ఇచ్చి ఆ విలువలో వీడే ములిగి వాడు దానికి బద్ధుడై వాడు పడి 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 ఏడ్చి వాడు కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ ఈశ్వర ఐశ్వర్యం ఏంటంటే, పరమాత్మ ఐశ్వర్యం ఏంటంటే చెక్కు చెదరంది. బంగారం ఎప్పుడు బంగారమే, భూమి ఎప్పుడు భూమే, ప్రతిదీ ఐశ్వర్యం. కాబట్టి ఈశ్వర ప్రకృతమైనటువంటి ఇది ఐశ్వర్యం. అందుకని దాన్ని కూడా విభూతి అంటారు, గ్లోరీ. ఇంకొకటి ఏంటంటే విభూతికి అర్థం మీకు ఇందాక చెప్పాను, బూడిద అయిన తర్వాత బూడిద పెట్టు కూడా, అది కూడా విభూతి అని అంటాం. ఇక 3వ అర్థం ఏంటంటే భూతి అంటే ఉండడం, ఉనికి. భూతి అంటే ఏంటి? ఉనికి. వి అంటే విశేషంగా ఉనికి పొంది ఉండడం. అంటే ఇప్పుడు ఈ శరీరంలో నేనున్నాను, నేను ఆ శరీరంలో ఉన్నానా? లేను. అందుకనే వేరుగా నాకు భావన. ఆ శరీరంలో ఉన్నానా? లేను. అందులో ఉన్నానా? లేను. కానీ ఇక్కడ పరమాత్మ అంటున్నాడు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి వాడిని నేను. కానీ నీ భావన ఏంటంటే పరిపూర్ణానందనగా నేను ఈ బాడీలో ఉన్నాను, నేను ఇంతవరకే, నా ఉనికి ఇదిగో దాన్ని రెస్ట్రైన్ చేసుకుని ఇలా గీత గీసుకున్నాను.
మీ ఉనికి ఇంతవరకు గీత గీసుకున్నారు. అందుకనే అది స్వామి, ఇది నేను, ఇది అప్పారావు, ఇది వెంకటలక్ష్మి, అది నారాయణ, ఇది కృష్ణ, ఇదేమో సుబ్బారావు అని మన ఉపాధిని ఇలా గీత గీసి తల నుంచి నఖశిఖ పర్యంతం ఆ ఉనికి అందులో ఉంది. ఆ ఉనికి దానికే పరిమితమని అంటున్నాం మనం. బాగా చూడండి, ఒక చిన్న ఉపమానం చెప్తాను. కోడి ఉంటుంది కదా, కోడి నుంచి గుడ్డు తయారవుతుంది కదా. కోడి నుండి తయారయ్యేటువంటి గుడ్డు ఉందే, కోడే అది. కోడిలో ఉండేటువంటి ఆ తత్వమే, ఆ శక్తే, ఆ ఐశ్వర్యమే, లోపల ఉన్నటువంటి ఆ రసాయనమే కోడి. దాంట్లో నుంచి ఒక భాగం గుడ్డుగా పైకి పెంకు తయారయ్యి పైన లోపలంతా కూడా ఆ కోడి యొక్క స్వభావమే లోపలికి వెళ్ళి రసరూపంలో ఉంటుంది. అంతేనా కదా. ఇప్పుడు గుడ్డు ఒక 3 వారాలకి అలా గుడ్డు బయటకు వస్తుంది, 4 వారాలకి వచ్చిన తర్వాత ఆ కోడి దాని మీదకి ఎక్కి కూర్చొని పొదుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, గుడ్డు అయిన తరువాత కోడి పొదుగుతుంది, కానీ తనలోనే ఉన్న దాన్ని పొదగలదా? పొదగలేదు. తనలో ఉన్న దాన్నే ఒక భావంలోకి ఇమిడించి ఆ భావం బయటకు వచ్చిన తర్వాత దాని మీద కోడి కూర్చొని పొదిగి మళ్ళీ ఒక కొంతకాలానికి ఆ గుడ్డు పగిలి అందులో నుంచి పిల్ల బయటకు వస్తుంది. మీరు బాగా గమనించండి. ఇప్పుడు ఈ పిల్ల వేరు, ఆ తల్లి వేరు కదా. నిజానికి వాస్తవం మూలానికి వెళ్ళి చూస్తే వేరా? లేదు. తినదే, తల్లిదే, తనదే అంశం, తనదే ఆ జీవం, తనదే అందులో ప్రతి రసాయనం తనదే. అది ఒక పెంకుగా మారింది. లోపల తనదే, అంతటా ఉన్నటువంటి తనదే ఒక పెంకుగా మారి ఒక భావాన్ని పొందింది. అది 4 నెలల తర్వాత ఆ గుడ్డు బాగా లోపలిదే తయారై బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత దానిది పొదుగుతుంది. పొదిగిన తర్వాత పిల్ల బయటకు వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే పెద్ద కోడి, ఇదేం చిన్న పిల్ల, 2 వేరుగా కనిపిస్తాయి. కానీ ఈరోజు మన కళ్ళ ముందు వేరుగా కనిపించే ఇది దానికంటే వేరు కాదు. కానీ కనపడడానికి మటుకు వేరుగా కనపడుతుంది. దేశము ఇదిగో, ఇక్కడ పెద్ద కోడి ఉంది, ఇక్కడ చిన్న కోడి ఉంది, ఇంత డిస్టెన్స్ ఉంది. సో దేశతః పరిచ్ఛిన్నః, కాలతః పరిచ్ఛిన్నః. అంటే కాలం దీనికంటే ముందు ఇది లేదు, ఇది దీని తర్వాత ఇది వచ్చింది కాబట్టి ఇది దీని తర్వాతది కాబట్టి కాలతః పరిచ్ఛిన్నః. వస్తుతః పరిచ్ఛిన్నః, దీని పరిణామం ఇంత పెద్దది, దాది ఇంతది చిన్నది. చికెన్ ఈజ్ స్మాల్, హెన్ పెద్దది, చిక్ ఏంటి చిన్నది. వస్తుతః ఇది పెద్దది, ఇది చిన్నది. అంటే దేశ కాల వస్తు పరిచ్ఛిన్నత్వం అనేటువంటిది మనకు కనబడుతుంది. కానీ నిజానికి మనం చూస్తే ఇది ఎక్కడి నుంచి? తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూతః, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యావోషధయః, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుషః. ఇది వాస్తవానికి ఇది పరమాత్మ కంటే వేరు కాదు. తన నుండి ఎలా వేరు కాదో యావత్ ప్రకృతి పరమాత్మ కంటే వేరు కాదు. కానీ వేర్పాటుగా కనబడుతుంది. దట్ ఈస్ అజ్ఞానం. కాబట్టి పరమాత్మ మయమై ఉంది అన్నప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడు అని అంటే పరమాత్మే అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. సర్వము తానైన వాడెవ్వడు. కాబట్టి ఇక్కడ అణువు ప్రతి అణువు తానే. గుర్తుపెట్టుకోండి, అణువుల్లో ఉన్నాడనకండి, అణువే తానై ఉన్నాడు. అణువు తానే, పరమాణువు తానే, సర్వము తానైన. అందుకని ఆ పదం వాడారు ఆయన, సర్వము తానైన వాడు. భాగవతంలో ఎంత అద్భుతమైన పదం అంటే అది అన్నింటిలో ఉన్నాడని కాదు, అన్నీ తానై ఉన్నాడు అని అర్థం. అంటే ఇంకా లోపల బయట పైన క్రింద పక్కన లేకపోతే అక్కడ ఇక్కడ ప్లేస్మెంట్స్ లేవు. సర్వము తానైన వాడు అని అంటే అన్నీ తానై ఉన్నాడు అని అంటే తనకంటే అన్యమైనది ఏది లేదు అని అర్థం. యద్యద్ ఇదంతయా గృహ్యతే తత్సర్వం ఈశ్వరః ఏవ. ఇది అని నాకు కనపడిందంటే అది ఈశ్వరుడే, అది ఈశ్వరుడే, ఇది ఈశ్వరుడే, ఇది ఈశ్వరుడే. పరమాత్మ పరమాత్మ పరమాత్మ. అందుకనే ప్రహ్లాదుడు కూడా ఇందు కలడు అందు లేడని సందేహము వలదు, సర్వోపగతుండు. చూడండి, అంతటా తానై ఉండి అంతా తానై ప్రకాశిస్తున్నాడు.
కాబట్టి ఇప్పుడు విభూతి అని అంటే అర్థం ఏంటంటే నేను ఎక్కడో ఉన్నాను వైకుంఠంలో, లేకపోతే గోలోక్ బృందావనంలో ఉన్నాను, లేకపోతే కైలాసంలో ఉన్నాను, లేకపోతే మణిద్వీపంలో ఉన్నాను కాదు, సర్వము నేనై ఉన్నాను. కాబట్టి దేవుడు ఎక్కడో ఒక అడ్రస్ దేవుడికి ఉందనంటే మనందరం అక్కడికి వెళ్ళడం అని అంటే ఇంకా ఎలా ఉంటుంది పరిస్థితి? దానికి కూడా మనం ఏదో ప్లాన్ చేసుకుంటాం, సపరేట్గా ఏదో ఒకటి కొంత ఇచ్చి ఇక్కడి నుంచి కొంత పంపించి, క్రెడిట్ కార్డులు ఏమైనా దాంట్లో బాగా ఫుల్గా వేసి అక్కడికి వాళ్ళకి పంపించి, వెళ్ళేటప్పుడు నాకు ముందు ప్లేస్ పెట్టని, నాకు కొద్దిగా అక్కడ దేవుడికి దగ్గరగా కూర్చోబెట్టు కొంత. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళామనుకోండి, విఐపి దర్శనం ఒకటి ఉంటుంది కదా, బ్రేక్ దర్శనం ఒకటి ఉంటుంది, సేవలు కొన్ని ఉంటాయి, ఆర్జిత సేవలు కొన్ని ఉంటాయి. అంటే డబ్బు ఉంది, కట్టుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ డబ్బు లేదు పాపం, వాడికి ₹1 లేదు. వాడు అసలు తిరుపతికి వెళ్ళడమే వాడికి చాలా పెద్ద ప్రయాణం ఖర్చు, భారీ ఖర్చు. ఆ పిల్లలు వాళ్ళందరినీ తీసుకెళ్ళడమే కష్టం వాడికి. వాళ్ళందరినీ తీసుకెళ్ళి వీడు ఏం చేస్తాడు పాపం, ఆ క్యూలో పడి ఉంటాడు వీడు. ఎప్పుడో దేవుడి దగ్గరికి ఒక రోజో 1.5 రోజో ఇంత అవ్వగానే వెళతాడు, ఆ దేవుడిని చూస్తాడు. కానీ అదే ఒక విఐపి వచ్చాడనుకోండి, మహాద్వారం దగ్గర ఆయనకి పూర్ణ కుంభం పెట్టడమో, లేకపోతే వాళ్ళు రావడం, ఏనుగు పెట్టడం, ఆయనకి దండ వేయడం, తీసుకెళ్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ పీలు విఐపీలు ఇవన్నీ కూడా మన మధ్యలో, కానీ పరమాత్మకు అవేం లేవండి. అక్కడ వెంకటేశ్వర స్వామి విఐపి అనగానే కొద్దిగా ప్లేస్మెంట్స్ ఏమైనా మార్చుకొని ఇంకోలా పెట్టి ఆయన పొజిషన్ మార్చి, మామూలు వాడు రాగానే ఆయన అలాగంటే ఇంక వాడేం దేవుడు అవుతాడు కదా. విఐపి రాగానే కూర్చోబెట్టి, లేకపోతే మామూలు పర్సన్ వాడికి పాపం బతుకు తెరువే లేదు, వాడికి ఏదో వచ్చాడనే అలా మొహం మార్చుకుంటే దైవం అది. కానీ మీరు ఆ పరమాత్మ నుండి ఎవరు వెళ్ళినా, రాష్ట్రపతి వెళ్ళినా, రాష్ట్రపతి బాబు వెళ్ళినా, రాష్ట్రపతికి జేజీ వెళ్ళినా, లేకపోతే కూలివాడు వెళ్ళినా ఒకటే, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, ఎప్పుడు ఒకటే ఆయన కదా. మన తేడా ఉందే? బికాస్ దైవం. మీరు బాగా గమనించండి. అందుకనే ఆయన్ని చూడ్డానికి వెళ్ళేవాడికి ఉపకారాలు బోల్డ్ ఉంటాయి, మాధ్యమాలు ఉంటాయి. విఐపి అయితే మహాద్వార దర్శనం, బ్రేక్ దర్శనం అయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నుంచి డైరెక్ట్గా కలిపేస్తారు, ఒక ₹500. అంతేనా? ₹300 అయితే కొద్దిగా దర్శనం, లఘు దర్శనం, మహాలఘు దర్శనం, దీర్ఘ లఘు దర్శనం, బోల్డ్ దర్శనాలు బోల్డ్ ఉండొచ్చు, కానీ దర్శనం మటుకు ఒక్కటే. నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళినా అది మార్గాలు నువ్వు ఏర్పరచుకున్నది, కానీ గమ్యం మాత్రం ఒక్కటే. ఇప్పుడు భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని అంటే ఆ అడ్రస్ కనుక మనకు తెలిసిపోతే పలానా చోట ఉన్నాడని, మనం కూడా ఇక్కడి నుంచి వేరే మార్గాలు, ఈ విఐపి బ్రేక్ దర్శనాలు అక్కడ కూడా తయారైపోతాయి. మళ్ళీ అక్కడ కూడా ఆయన వచ్చి కూర్చునేటప్పటికి ముందు లైన్లో కూర్చునేదానికి ఫస్ట్ దాని ఏమంటారు వివిఐపి లైన్, తర్వాత ప్రెస్ లైన్ ఒకటి, ప్రెస్కి ఒక లైన్ అక్కడ, మళ్ళీ ఆయనకు కూడా మళ్ళీ అక్కడ ప్రెస్ వాళ్ళందరికీ ఒక ఇది కట్టి అక్కడ విఐపి ఒకటి, తర్వాత మామూలు ఇది జనరల్ క్రౌడ్ ఒకటి, లేకపోతే మొత్తం మాస్ అంతా ఒకటి. మాస్క్ అంతా కూడా ఆయన అందరికీ కనపడలేడుగా, ఎక్కడ ఆయన లిఫ్ట్లో పైకెత్తి ఆయన అలా చెయ్యి ఊపాలన్నమాట అందరికీ, నేనున్నాను రా బాబు అని చెయ్యి ఊపాలి. ఇవన్నీ ఇట్స్ ఆల్ మానవ కల్పన. కాబట్టి పరమాత్మకి ఒక స్థానం, పరమాత్మకు ఒక దేశం, పరమాత్మకు ఒక కాలం. ఇప్పుడు పుట్టాడండి కృష్ణుడు, ఎప్పుడు పుట్టాడంటేనండి పలానా అప్పుడు అష్టమి నాడండి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి పూట పుట్టాడండి. హే, ఈ దేశము, కాలము, వస్తుత్వము, ఉపాధి ఇవన్నీ నీకు ఆటలాడుకునేదానికి ఉపయోగపడతాయేమో, కానీ మమ యో వేత్తి తత్వతః, నన్ను తాత్వికంగా చూడు, ఔపాధికంగా చూసి నువ్వు అంతటితో పరిమితం అవ్వకు. నిన్ను నువ్వు పరిమితం చేసుకోవడం కాకుండా నువ్వు నన్ను కూడా పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నావు. బాగా ఆలోచించండి. పరమాత్ముడు ఎప్పుడు పరిమితం అవుతాడంటే, నేను పరిమితుణ్ణి అని నా పరిధిని దాటి నేను ఎదగలేనప్పుడు పరమాత్మకు కూడా నేను ఒక పరిధి గీస్తాను. నాకే పరిధి లేని తత్వాన్ని గుర్తించే స్థితికి నేను పొందుతున్నప్పుడు, ఆ స్థితికి ఎదుగుతున్నప్పుడు ఇక పరమాత్మకి ఏమైనా పరిధి గీయగలనా? బికాస్ పరమాత్మ ఈజ్ నాన్ సపరబుల్. నా నుండి వేరు కాదా పరమాత్మ, వాడికి ఏం పరిధి గీయగలరు? నేనే పరిధి దాటి రాలేని పరిస్థితిలో కూర్చున్నప్పుడు, పరిమితమైనప్పుడు పరమాత్మకు కూడా ఒక పరిధి గీస్తాం. అవునా? కాబట్టి ఇక్కడ బాగా ఆలోచిస్తే మనం, ఇక్కడ విభూతి అని అంటే, ఐశ్వర్యం అంటే ఒకటి ఉపాధితః చూస్తే ఐశ్వర్యం,
కానీ విశేష భూతి విభూతి అని అంటే సర్వత్ర నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి సర్వము తానే ప్రకాశించే ఆ అఖండాత్మ చైతన్యమే విభూతి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కృష్ణుడు ఇది నాది అన్నాడు అని అంటే నాది కాదు. అందుకనే ఇక్కడ చాలా గొప్ప అధ్యాయాలు ఏంటంటే 10 తర్వాత 11 చాలా అద్భుతంగా పెట్టాడు వేదవ్యాస మహర్షి. 10లో నాది నాది అని అంటే మనం అనుకుంటాం కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, ఇదంతా నాది అంటున్నాడు. ఓహో, ఇప్పుడు నా మైకు, నా గ్లాసు, నా వాచ్, నా బుక్కు అంటే ఇవన్నీ నా పదార్థాల్లాగా కృష్ణుడు కూడా ఇక్కడ అంతా నాది నాది అని అంటే ఆయనదేమో అని అనుకుంటాం. కానీ 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో ఇక్కడ నాది నాది అన్నవన్నీ నేనే 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 అని ప్రకటించాడు ఆయన. నాది అని 10వ అధ్యాయంతో ఆపేసి భక్తి యోగానికి వెళ్ళి ఉంటే మనం ఏమనుకోవాలి, ఓహో ఇది మన 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 టీవీ, మన ఫ్రిడ్జు, మన కెమెరా, మన మైకు, మన వాచ్, మన బుక్కు, మన కారు లాగా కృష్ణుడు కూడా ఇది నాది నాది అని అంటే ఆయనదేమో, ఆయన వస్తువులేమో, ఆయన వ్యక్తులేమో, ఆయన పదార్థాలేమో, ఆయన సొత్తేమో అనుకోవాలి. కానీ 10వ అధ్యాయం దాటుతూ ఆయన ఒక్క మాట అంటాడు విశ్వరూప సందర్శన యోగంలో ఏంటంటే ఇదంతా నేనే అని చూపించాడు ఆయన. ఏ విశ్వాన్నైతే మనం చూసి, ఏ ప్రకృతినైతే చూసి మనం మోహింపబడుతున్నామో పరమాత్మ ముందన్నాడు ఇది నాది అన్నాడు. మనం ఏమనుకుంటాం, నాది అని అంటే జోబిలో 100 రూపాయల కాగితంలాగా పరమాత్మకు కూడా ఈ ప్రకృతి ఒక పదార్థమేమో, ఒక వస్తువేమో ఆయన దగ్గర ఉండేదేమో అనుకుంటాం. కానీ 11లో అన్నాడు ఇది నేనే అని ప్రకటించాడు, చూపించాడు. ఈ విశ్వమే నేను అన్నాడు. అందుకనే విష్ణు సహస్రనామంలో 1000 నామాలు మనం పూర్తిగా పఠించక్కర్లేదు. మొట్టమొదటి 2 నామాలు చాలు. విశ్వం విష్ణు అయిపోయింది మొత్తం ఉపదేశం. ఈ విశ్వమే ఆ పరమాత్మ. విశ్వాన్ని విష్ణువుని విడదీయలేము. నువ్వు విడదీశావు అని అంటే అజ్ఞానం. ఈ విశ్వమే విష్ణు కాబట్టి విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. కాబట్టి ఇక్కడ సమస్తము తన ఐశ్వర్యమే, తన స్వరూపమే, తన ఉనికే అన్ని అలరారుతూ. నిజంగా ఇప్పుడు ఒక సాధకుడు ఈ భావనతో ప్రతిదీ పరమాత్మమయమై ఉంది. దేహము అంతే, నఖశిఖ పర్యంతం, అది ఇది ఇది ఒకటి కాదు, 2 కాదు, అన్నీ తానే ప్రకాశిస్తా పరమాత్మమయమైంది అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఆలోచన ఏంటనంటే అన్నీ పరమాత్ముడే అన్నప్పుడు నేను ఎక్కడుంటాను? ఇంకా అణువు పరమాత్ముడే అన్నప్పుడు ఇక నా ఉనికి ఏమిటి? ఇంకా నా ఉనికికి భావుకత ఏమిటి? నా ఉనికి యొక్క నా ఎగ్జిస్టెన్స్కి అసలు అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్? ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర, ఇఫ్ ఐ డిస్కవర్, ఇఫ్ ఐ కమ్ టు నో ద ట్రూత్ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర, ఇఫ్ దట్ ఫ్యాక్ట్ ఈజ్ డిస్క్లోజ్డ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర, దెన్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్? పాయింట్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్ ఎక్కడ చెప్పండి? నా ఉనికి ఎక్కడుంది చెప్పండి? అంతా పరమాత్ముడైనప్పుడు నా ఉనికి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఉనికి లేదు కాదు, ఆ ఉనికే పరమాత్మ. దట్స్ ఇట్. ఉనికి లేకుండా ఉండదు, ఉనికి ఉంది. నేను అని స్పందిస్తున్నానుక ఆ నేను ఎప్పుడైతే పరమాత్మగా గుర్తింపబడిందో ఉపనిషత్తు ఆఖరి స్టేట్మెంట్ చెప్పి అహమస్మి బ్రహ్మాహమస్మి సోహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాం జుహోమి. బస్ అంతే, అయిపోయింది అంతే. అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ కట్టకడపటి ఆ పరమార్థతత్వం దగ్గరికి ఆగిపోతే మజిలీ పూర్తి అయిపోతుంది అంతే, బస్. కాబట్టి ఇక్కడ 10వ అధ్యాయంలో అన్నీ నాది అని చెబుతూ 11వ అధ్యాయంలో నేనే అని చెబుతూ భక్తి యోగంలో సాధకుణ్ణి మళ్ళీ పెంచుతున్నాడు ఆ స్థాయికి పెంచిన సాధకుణ్ణి 13వ అధ్యాయంలో చూస్తే క్షేత్రము క్షేత్రజ్ఞుడని విభజన చేశాడు. బాగా చూడండి, ఎంత అద్భుతమైన నడక ఇది ఒక గొప్ప నడక ఇది. ఎలాంటి నడక అనంటే 10వ అధ్యాయంలో నాది అన్నాడా, 11వ అధ్యాయంలో నాది లేదు అన్నీ నేనే అన్నాడా, 12వ అధ్యాయంలో నన్ను పెంచాడా, ఆ లక్షణాలన్నీ పెట్టి పెంచాడా, 13వ అధ్యాయంలో నాలో విభజన చేశాడా, ఇది క్షేత్రము ఇది క్షేత్రజ్ఞుడని. ఎప్పుడైతే నేను క్షేత్రజ్ఞుడని గుర్తింపు కలిగిందో ఇక ఆ క్షేత్రజ్ఞుడనేటువంటి వాడు మొత్తం క్షేత్రాలన్నింటినీ పరమాత్మగా భావిస్తాడు.
క్షేత్రజ్ఞుడు పరమాత్మ కంటే వేరుగా అనుభూతి పొందుతూ ఉంటాడు. కానీ ఆ అనుభవం కూడా కరెక్ట్ కాదు. ఆ క్షేత్రజ్ఞుడు కూడా పరమాత్ముడే అని అఖండాత్మ భావాన్ని ప్రతిపాదన చేస్తుంది భగవద్గీత. సర్వాత్మ భావాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. చాలామంది ఏమంటారంటే, స్వామి ఆ భావనలో ఉండిపోతేనే కదా, మళ్ళీ వేరే ఏ భావన రాకూడదు కదా. అంటే నీళ్లున్నాయి, నీళ్లుగా ఉండిపోవాలి, ఇంకా బుడగైతే ఇంకా నీళ్లు కాదు, మట్టిగా ఉండాలి, కుండ అయితే ఇంకా మట్టి కాదు. కుండ అయినప్పుడు మట్టి కాదు, కుండ అయినప్పుడు ఏమో బండ అయిందా? కుండ అయినా మట్టే. కాబట్టి నాలో ఆ బ్రహ్మభావన స్వామి అలాగా ఉంటేనే అది కరెక్ట్. కాబట్టి నేను ఆ బ్రహ్మభావన ఆ బ్రహ్మభావనలో ఉండిపోవాలి. ఉండిపో అంటే స్వామి మళ్ళీ వ్యవహారం ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఆకలి, లేకపోతే భార్య, లేకపోతే ఇల్లు, లేకపోతే ఏదో ప్రపంచం గుర్తుకొస్తుంది. రాని బుడగగా ఉందనుకోండి, ఉండనివ్వండి. బుడగ పగిలిపోయింది అనుకోండి, లేదనుకోండి, బుడగ లేదు. ఇప్పుడు నీళ్లు తాగుతున్నారండి మీరు, గ్లాసులో నీళ్లు తాగేటప్పుడు నురుగు వస్తుంది, అంటే సోడా పోస్తాం కదా, సోడా అలా ఓపెన్ చేసి పోయగానే ఏంటి, నీళ్ళ కంటే ముందు ఎక్కువ ఏంటి, నురుగు ఎక్కువ ఉంటుంది, ఫోమ్ కదా, ఎక్కువ వస్తుంది, ఫోర్త్ ఎక్కువ వస్తుంది, నురుగులు బుడగలు వస్తాయి. అబ్బే ఇవి ఉండకూడదండి. ఎందుకు ఉండకూడదు? ఉండనివ్వండి. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ వాటర్. ఈచ్ బబుల్ ఈజ్ ఇన్సపరబుల్ ఫ్రమ్ వాటర్. మరి స్వామి అలా బబుల్గా లేకుండా ప్లెయిన్ వాటర్గా ఉంటే, ప్లెయిన్ వాటర్ ఉంటే ఏంటి, బబుల్ ఉంటే ఏంటి అంటే నువ్వు రూపాన్ని చూసి భయపడిపోతున్నావా అంటేనండి. బ్రహ్మభావనలు అలా ఉండిపోవాలి. వేరే ఏదైనా సంకల్పం వస్తే చెదిరిపోయాం కదండి. ఏం చెదిరావు? ఎక్కడ చెదిరావు? అంటే మనస్సులో సంకల్పం వస్తుంది, కానీ బ్రహ్మలో సంకల్పం లేదుగా. నేననే నిజమైనటువంటి ఆ స్థితిలో సంకల్పం లేదుగా. సంకల్ప వికల్పాలు దేంది? మనస్సుది. అందుకనే ముందే కొట్టాంగా, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. కాబట్టి ఇప్పుడు నా యొక్క వాస్తవికమైనటువంటి స్వరూపంలో సంకల్పము లేదు, వికల్పము లేదు. సపోజ్ నా స్థితిలో నేనున్నప్పుడు ఒక మనసులో సంకల్పం కలిగింది, దేహం క్రియ చేసింది, చేయనివ్వండి. ఇదేది జరగలేదు, పర్లేదు. జరిగినా జరగకున్నా దీనికి సత్యానికి సంబంధం లేదు. ఆ స్థాయికి వెళ్ళి మనం కూర్చున్న తర్వాత, ఆ స్థాయిలో మనం నిలబడున్నప్పుడు, ఆ స్థితిలో మనం ఆ అనుభూతమై ఉన్నప్పుడు, ఆ స్థితిలో ఇక క్రియకి విలువ లేదు. నిష్క్రియ అయినా క్రియ అయినా ఈ రెండు నాకు సంబంధం లేదు. క్రియారాహిత్యం నాకు సంబంధం లేదు. క్రియ చేస్తున్నాడు అయినా నాకు సంబంధం లేదు. అవునా? బాగా ఆలోచించండి. ఇప్పుడు పిల్లాడిని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టారు, ఒక క్రష్ అంటారు కదా, బేబీస్ క్రష్, దాంట్లో తీసుకెళ్ళి పెట్టారు. వాడిని జాగ్రత్తగా చూడమని చెప్పి వాళ్ళకి చెప్పి పెట్టారనుకోండి. వాళ్ళు పిల్లాడిని బాగా హ్యాండిల్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లాడిని చూసినందుకు వాళ్ళకి డబ్బు చెల్లిస్తాం మనం. అర్థమైందే? వాళ్ళు ఏం చేస్తారండి పిల్లాడిని చూడడం అంటే? వాడు అక్కడ కూర్చుని ఉంటాడు, వాడు ఆడుకుంటుంటాడు, వీళ్ళు ఏం చేస్తారు? కూర్చోబెడతారు. వీళ్ళు ఏమైనా చేస్తారా పిల్లాడిని చూడడం అంటే? ఏం చేయరు. గదిలో తలుపులు వేసేస్తారు, వాడికి బొమ్మలు వేస్తారు, కూర్చోబెడతారు. వాడిని గదిలో పెట్టి బొమ్మలు ఇచ్చి అక్కడ పెట్టినందుకు వాళ్ళకి నెలకి 300 రూపాయలు ఇస్తారు. అవునా? క్రష్, బేబీ క్రష్లో అలా ఇస్తారు. ఈ పని ఇంట్లో వీళ్ళు చేయొచ్చుగా, తలుపులు వేసుకుని బొమ్మలు వేసేసి వెళ్ళిపోవచ్చుగా. అంటే ఎవరూ లేకుండా వెళ్ళిపోతే వీడు ఏమైపోతాడు? అక్కడ ఉన్న వాడాట వాడు ఆడుకుంటున్నాడు, ఇక్కడ వాడాటే వాడు ఆడుకుంటాడు. మీ ఇంట్లోనే తలుపులేసి మీరు వెళ్ళిపోండి. దానికి మళ్ళీ మనిషిని పెట్టి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మీ అబ్బాయిని అప్పచెప్పి 300 రూపాయలు ఇవ్వడం ఎందుకు? వాళ్ళు ఏం చేయట్లేదుగా. ఏమీ చెయ్యట్లేదు, అయినా 300 ఇస్తున్నాం. అర్థమైందా? వాడు ఏదైనా కొద్దిగా ఏడ్చాడు అనుకోండి, వచ్చి వీళ్ళు కూర్చో 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 ఏడవకని ఏదో బిస్కెట్ ఇచ్చి లేకపోతే ఇంకోటి ఇచ్చారు, చూసుకున్నారు, 300 ఇస్తారు. అంటే మీ 300 ఇవ్వడానికి వీడు చేశాడా చేయలేదా? నథింగ్ డూయింగ్. అంతే, ఆ సన్నిధిలో వదిలేరు అంతే, బస్ దట్స్ ఇట్. హౌ టు పే. అవునా కాదా? అలాగనే ఇక్కడ కూడా
నా సన్నిధిలో మనస్సు అనేటువంటిది మేల్కుంది, సంకల్పించింది, దేహాన్ని తోడుపెట్టుకుంది, క్రియ చేసింది. వెల్ అండ్ గుడ్. నా సన్నిధిలో మనస్సు లేవలేదు, సంకల్పించలేదు, అలా అణిగిపడుంది. ఉండనివ్వండి. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? మనస్సు అణిగిపడి ఉంటే ప్రపంచానికి మంచిది, మన వల్ల ఏ సమస్యలు లేకుండా ఉంటుంది. మనస్సు లేచింది అనుకోండి, ఇలా 10 మందిని కూర్చోబెట్టుకోవాలి, ఏదో చెప్పాలి, 10 మందికి తెలియచెప్పాలి. మనస్సు మేలుకోలేదు, ఎవరితో సంబంధం లేదు, వాడికి సంబంధం లేదు, నెట్వర్క్ కట్ అయిపోయింది, సిగ్నల్స్ కట్ అయిపోయింది. మళ్ళీ సిగ్నల్ వచ్చిందనుకోండి, మళ్ళీ రింగ్ టోన్ వస్తుంది, ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి, మిస్డ్ కాల్స్ ఉంటాయి, ఎస్ఎంఎస్లు వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. అసలు సిగ్నలే లేదనుకోండి, ఇవన్నీ వస్తాయా? అలా అది ఎందుకు? ఆ బాక్స్ ఎందుకు? అంతే, నథింగ్. సిగ్నల్ ఉందనుకోండి, ఇవన్నీ వస్తాయి. వచ్చిందనుకోండి, పని చేయనివ్వండి. సిగ్నల్ లేదు, ఇవేవి రాలేదు, నథింగ్ డూయింగ్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? కాబట్టి ఇక్కడ ఎవ్వరూ కూడా గుర్తుపెట్టుకోండి, స్వామి నేను ఆ బ్రహ్మ భావనలో అలా ఉండిపోవాలి. అలా ఉండిపోవాలి అని అంటే అదేమైనా విధే? అలానే కూర్చోవాలని, నథింగ్ డూయింగ్. అది సత్యం. సత్యాన్ని గుర్తించిన స్థితిలో ఇక మనస్సు అనేది అసత్యమైపోతుంది. అంటే నేను అలానే ఉంటేనే జ్ఞానం అని అంటే మళ్ళీ నువ్వు మనస్సుకి ఎక్కువ విలువ ఇచ్చావు, మనస్సుకి సత్యత్వాన్ని ఇచ్చావు. అంటే స్వామి నేను అలా ఉంటేనే కదండి జ్ఞానం. నేను ఏదైనా మళ్ళీ లేచి సంకల్పించి ప్రపంచంలోకి వచ్చానుకోండి, బ్రహ్మ పోతాడు కదండి, నేను వేరే పోతాయి. అంటే నువ్వు బ్రహ్మవు కావన్నమాట. నువ్వెవరు అప్పుడు? నువ్వు మనస్సు అయ్యావు. అయ్యి నువ్వు మనసువి కావు, నువ్వు వస్తువి, నువ్వు ఆత్మతత్వానివి అని ఉపదేశం పొంది ఆ స్థితిని పొందిన తర్వాత మళ్ళీ నేను అందులోనే ఉండాలి, అందులోనే ఉండాలి. ఏంటి అందులో ఉండడం ఏంటి? అదై ఉన్నావు నువ్వు, అందులో ఉండక్కర్లేదు, అదై ఉన్నావు, తనకంటే వేరుగా లేవు. అందుకనే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి. ఒక జ్ఞాని క్రియ చేస్తున్నా తన స్థితి తనదే, ఆ క్రియ లేకుండా నిష్క్రియ స్థితిలో ఉన్న తన స్థితి తనదే. కాబట్టి ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో ఆ సర్వాత్మ భావన, అఖండాత్మ భావనని ఇక్కడ ప్రతిపాదన చేయడానికి పునాదిగా 10వ అధ్యాయం పడింది. ఇక్కడ అందుకు ప్రాతిపదికగా విభూతి యోగం అని ఎంచుకున్నారు. కాబట్టి విభూతి అంటే 2 అర్థాలు. ఒకటి ఐశ్వర్యం అని అర్థం, గ్లోరీ అని అర్థం. రెండోది గ్లోరీని చూసి మనం ఆగిపోకుండా ఆ గ్లోరీని గ్లోరిఫై చేసేవాడెవడో వాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ తత్వం దగ్గరికి వెళ్ళామనుకోండి, అప్పుడు మనకు అర్థమైపోతుంది అసలైన విభూతి. దానికి దీనికి తేడా లేదు, అంతటా ఉండేది, అన్నీ తానై ఉండేది వాడే, అర్థమైపోతుంది. సర్వాన్ని ప్రకాశించి వెలుగొందించేది వాడే, సర్వము తన స్వరూపమే, తనకంటే అన్యమైనది ఏది లేదు. కాబట్టి ఆ విభూతి జస్ట్ ఔపాధికాన్ని చూసి ఆశ్చర్యం చెందడం. కానీ ఇక్కడ విభూతి అని అంటే అఖండాత్మ భావన, సర్వాత్మ భావనతో చూసినప్పుడు జ్ఞాన విభూతి. ఇది జ్ఞానైశ్వర్యము, అది పదార్థజాతమైన ఐశ్వర్యము, ఇది యథార్థమైన ఐశ్వర్యము. కాబట్టి మనకు పదార్థజాత ఐశ్వర్యం కావాలా, యథార్థమైన ఐశ్వర్యం కావాలా? యథార్థమైన ఐశ్వర్యం.